హాయ్! హలో! నమస్తే. నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా మందికి యూజ్ అవుతుంది. రెజ్యూమ్ వర్సెస్ పోర్ట్‌ఫోలియో టాపిక్. రెజ్యూమ్ వర్సెస్ పోర్ట్‌ఫోలియో చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అసలు రెజ్యూమ్ అంటే ఏంటి? పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? మాట్లాడేటప్పుడు ర్యాండమ్‌గా పోర్ట్‌ఫోలియో అనే టర్మ్ యూజ్ చేస్తారు. చాలామంది రిక్రూటర్స్, చాలామంది టెక్కీస్ అసలు ఈ పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? పోర్ట్‌ఫోలియో ఎలా ఉంటుంది? ఈ పోర్ట్‌ఫోలియోని ఎలా తయారు చేసుకోవచ్చు? అసలు రెజ్యూమ్‌కి, పోర్ట్‌ఫోలియోకి ఏంటి తేడా? ఈ డిఫరెన్సెస్ మనం ఈ వీడియోలో చూసుకుంటాం. 2026లో మీ డ్రీమ్ జాబ్‌లో ల్యాండ్ అవ్వాలి అనుకుంటే మీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ డేటా స్పేస్‌లో ఉంది. పోర్ట్‌ఫోలియో అనేది మీకు చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్స్ కంటే కూడా పోర్ట్‌ఫోలియోస్ ఆర్ గోయింగ్ టు ప్లే కీ రోల్ అనమాట. సో, రెజ్యూమ్‌కి, పోర్ట్‌ఫోలియో డిఫరెన్స్ చూద్దాం. లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూస్తాం. ఒక శాంపుల్ పోర్ట్‌ఫోలియో అయితే మీకోసం నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. సో, ఆ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంటుంది? దాని ట్రైనింగ్ డీటెయిల్స్ కావచ్చు, మినిమలిస్టిక్‌గా ఏమేమి పెట్టొచ్చు అనేది మీకు చూపిస్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కూడా. సో, వీడియోని లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా పోర్ట్‌ఫోలియో పార్ట్ మిస్ అవుతారు. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద డీప్. సో, వాట్ ఈస్ ఎ రెజ్యూమ్? రెజ్యూమ్ మాకందరికీ తెలుసు. సో, రెజ్యూమ్ ఆర్ సీవీ. ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ సీవీని యూజ్ చేస్తారు. బేసిక్ ఫ్రెషర్స్ కానీ 1-2 ఇయర్స్, 2-3 ఇయర్స్ వీళ్ళందరూ రెజ్యూమ్స్ యూజ్ చేస్తారు. సో, ఫ్రెషర్స్‌కి సింగిల్ పేజ్ రెజ్యూమ్ రికమెండ్ చేస్తారు. ఈవెన్ అప్ టు 2 ఇయర్ అప్ టు 3 ఇయర్స్ సింగిల్ పేజ్ రెజ్యూమ్ సరిపోతుంది. ఎందుకంటే మీ బేసిక్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ స్కిల్ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ దట్ యూ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్. ఈ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. కొంతమంది కింద డిక్లరేషన్, సిగ్నేచర్ ఏవేవో పెడతారు. ఈ మధ్య కాలంలో అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్‌లో ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్‌గా షార్ట్ లిస్ట్ చేస్తది కాబట్టి. సో, సింగిల్ పేజ్ రెజ్యూమ్‌లో మీరు ఎంతైతే కండెన్స్ చేసి పెట్టగలుగుతారో దాన్ని పెట్టగలిగితే సరిపోతుంది. సో, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా తయారు చేయాలో ఇంతకుముందు వీడియోస్‌లో గూగుల్ జెమినీ యూజ్ చేసి లైవ్ ప్రాక్టికల్‌గా చూసాము. సో, రెజ్యూమ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ప్రొఫెషనల్ సమ్మరీ. దెన్ యూ విల్ హావ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ ఆర్ పీపుల్ స్కిల్స్ ఇలాంటివి హైలైట్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్, దెన్ వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్, ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ, థర్డ్ కంపెనీ అలా పెట్టుకుంటూ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటూ వెళ్తాం. ఫ్రెషర్స్‌కి అయితే కంపెనీ ఎక్స్‌పీరియన్స్ ఉండకపోవచ్చు. కాలేజ్‌లో చేసిన మెయిన్ ప్రాజెక్ట్ కానీ, ఏదైనా కోర్స్‌లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ, క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ కానీ ఇవి ఇంక్లూడ్ చేస్తారు. సో, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్‌లో ఈ డీటెయిల్స్ మాత్రం ఉంటాయి. సో, బేసిక్స్ అదే రెజ్యూమ్ డెఫినిషన్ అనమాట. సో, ప్రైమరీ టూల్ ఫర్ ఏటీఎస్ సిస్టమ్స్ అండ్ రిక్రూటర్స్ డ్యూరింగ్ ఇనిషియల్ స్క్రీనింగ్. సో, రెజ్యూమ్ అనేది ఏటీఎస్ సిస్టమ్స్‌కి ఇన్‌పుట్‌గా ఇస్తారు. దాన్ని యూజ్ చేసుకొని ఆ రెజ్యూమ్ యూజ్ చేసుకొని రెజ్యూమ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏటీఎస్ టూల్స్ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసి రిక్రూటర్స్‌కి ఆర్ టెక్నికల్ రిక్రూటర్స్‌కి ఫార్వర్డ్ చేస్తాయన్నమాట. ఇన్ సింపుల్ ఇదే రియాలిటీ. తర్వాత పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి చూద్దాం. సో, పోర్ట్‌ఫోలియో అంటే రెజ్యూమ్ లాగానే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ మోర్ డైనమిక్, మోర్ ఇన్ఫర్మేటివ్ ఫర్ ఎనీ రిక్రూటర్ అనమాట. సో, దీంట్లో ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటుంది. క్లెయిమ్స్ మాత్రమే కాదు. ఇప్పుడు రెజ్యూమ్‌లో నేను పవర్ బిఐ డాష్‌బోర్డ్ మీద వర్క్ చేశాను. ఒక సేల్స్ ఇంటెలిజెన్స్ డాష్‌బోర్డ్ నుంచి వర్క్ చేశాను అని ప్రాజెక్ట్ పెడతారు. సో అండ్ సో కంపెనీలో ఈ దీని మీద పనిచేశాను. లేదంటే ప్రెషర్ అయితే ఈ ఈ ప్రాజెక్ట్ మీద ఈ డాష్‌బోర్డ్ బిల్డ్ చేశారని పెడతారు. దాంట్లో ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ రూపంలో మీరు రాసుంటారు. నేను డాష్‌బోర్డ్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేశాను. ఈ ఛాలెంజెస్ వస్తాయి. దీన్ని రిజాల్వ్ చేసా క్లాస్‌లో. బట్ వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ హావ్ డన్? ఆ స్క్రీన్ షాట్‌ని మనం రెజ్యూమ్‌లో యాడ్ చేయగలుగుతామా? చేయలేము ఆబ్వియస్‌గా. సో, దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే పోర్ట్‌ఫోలియో అనేది ఒకటి తయారు చేసుకొని ఎవిడెన్స్ రూపంలో వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ దట్ యూ వర్క్ దాంట్లో యాడ్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఈ డేటా సెన్సిటివిటీ అనేది ఉంటుంది. యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు ఎక్స్‌పోజ్ ఎనీథింగ్ దట్ యూ హావ్ వర్క్డ్ ఆన్. మేబీ మీరు ఓన్లీ ఓరల్‌గా చెప్పొచ్చు. లేదా టెక్స్ట్ రూపంలో చెప్పొచ్చు. హై లెవెల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయొచ్చు. దాన్ని బేసిస్ చేసుకొని శాంపుల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకొని మీరు పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ యాడ్ మోర్ ఎవిడెన్స్ టువర్డ్స్ యువర్ వర్క్ అనమాట. తర్వాత క్లెయిమ్స్ మీకీ పోర్ట్‌ఫోలియోలో ఆహ్, ఏం డెలివర్ చేయొచ్చు అంటే ఇది చేశాను అని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. వాట్ ఇట్ షోకేసెస్ రియల్ ప్రాజెక్ట్స్, మీ గిట్‌హబ్ లింక్స్ లేదంటే మీ సోషల్ లింక్స్ రెజ్యూమ్‌లో ఇస్తారు. బట్ పోర్ట్‌ఫోలియోలో కొంచెం డీటెయిల్‌గా ఉంటాయి. నేను మీకు నెక్స్ట్ స్లైడ్స్‌లో ఫ్యూ మినిట్స్‌లో చూపిస్తాను ఎలా ఉంటుంది పోర్ట్‌ఫోలియో అనేవి. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీస్ ఏమైనా యూజ్ చేసింటే రెజ్యూమ్‌లో ఇవన్నీ డీటెయిల్డ్‌గా పెట్టాం. ఎందుకంటే ఎక్స్‌టెన్సివ్‌గా మోర్ దాన్ 2 పేజెస్, 3 పేజెస్ వెళ్ళిపోతాయి ఈ డీటెయిల్స్ అన్ని పెడితే. సో, పోర్ట్‌ఫోలియో చేసుకొని దాంట్లో పెట్టుకోవచ్చనమాట. పోర్ట్‌ఫోలియో ఈస్ నథింగ్ బట్ ఎ స్మాల్ వెబ్‌సైట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక సింగిల్ పేజ్ మేబీ మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడానికి ఒక వెబ్‌సైట్ అనుకోండి. మీరు ఏదైనా బిజినెస్ పెడితే వెబ్‌సైట్ దాన్ని క్రియేట్ చేసుకుంటారు కదా! సేమ్ అలానే మీ జాబ్‌ని మీరు తెచ్చుకోవడం కోసం మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడం కోసం ఒక వెబ్‌సైట్ తయారు చేసుకున్నావు అనే ఎగ్జాంపుల్ అయితే అర్థం చేసుకోవచ్చు మీరు. సో, పవర్‌ఫుల్ ఫర్ డేటా అనలిటిక్స్ అండ్ టెక్ రోల్స్ ఆల్ టెక్ రోల్స్‌కి పనికొస్తుంది.
డిజైన్ అండ్ క్రియేటివ్ పొజిషన్స్‌కి ఎస్పెషల్లీ డిజైనింగ్ అండ్ క్రియేటివ్ పొజిషన్ యూఐ, యూఎక్స్ లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ వాళ్ళ వర్క్‌ని షోకేస్ చేయడానికి రెజ్యూమ్‌లో అన్నీ పెట్టలేరు. సో, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్, పర్సనల్ ప్రాజెక్ట్స్, ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ షోకేస్ చేయొచ్చు పోర్ట్‌ఫోలియో చేసుకొని మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. రెజ్యూమ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఆహ్, లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది రెజ్యూమ్. రైట్ సైడ్‌లో ఉన్నది పోర్ట్‌ఫోలియో అనమాట. సో, రెజ్యూమ్‌లో ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసాం. స్కిల్స్ యాడ్ చేసాం. డీటెయిల్డ్‌గా వర్టికల్ ఫార్మాట్‌లో 1 బై 1 సీక్వెన్స్‌లో ఉంది. ఇట్స్ ఎ ప్యూర్ టెక్స్ట్. అగైన్ పోర్ట్‌ఫోలియో ఈస్ నాట్ జస్ట్ ప్యూర్ టెక్స్ట్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఎవిడెన్స్, skills, dashboards, or any projects that you have worked on. ఇది లైవ్ ఎగ్జాంపుల్. సో, లెట్ మీ గో టు ద లైవ్ ఎగ్జాంపుల్ అండ్ షో యూ హౌ ఎగ్జాక్ట్‌లీ ఎ పోర్ట్‌ఫోలియో లుక్స్ లైక్. సో, చూడండి ఇది అలెక్స్ చెన్ అనే ఒక పర్సన్ సంబంధించిన పోర్ట్‌ఫోలియో అనమాట. సో, మార్కెట్‌లో చాలా టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. వేర్ యూ కెన్ క్విక్‌లీ గెట్ యువర్ పోర్ట్‌ఫోలియో డన్. మీరు స్క్రాచ్ నుంచి వెబ్‌సైట్ డెవలప్ చేసుకోవాల్సిన లేదు. లేదంటే ఎవరికైనా పే చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ప్రాపర్‌గా ప్రాంప్ట్స్ చేయడం వస్తే చాలు. మీ రెజ్యూమ్‌ని ఇన్‌పుట్‌గా ఇచ్చి పోర్ట్‌ఫోలియో డెవలప్ చేసుకోవచ్చు. సో, మీకోసం నేను సింపుల్‌గా ఈ పోర్ట్‌ఫోలియో ప్రిపేర్ చేశాను. యూజింగ్ లవబుల్ యాప్ అనమాట. సో, అలెక్స్ 10 సంబంధించిన ఫోటో ఇక్కడ ఉంది. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేసాం. టాప్ స్కిల్స్‌ని హైలైట్ చేస్తున్నాం. డౌన్‌లోడ్ రెజ్యూమ్ ఆప్షన్ ఇచ్చాం. కాంటాక్ట్‌లో ఇచ్చాం. తర్వాత అబౌట్‌లోకెళ్తే ప్రొఫెషనల్ సమ్మరీ, విచ్ రోల్స్ హి వర్క్డ్, విచ్ కంపెనీ హి వర్క్డ్ అండ్ దెన్ స్కిల్స్‌లోకెళ్తే ఒక స్కిల్, ఏ టూల్, ప్రతి స్కిల్‌కి ఏ టూల్స్ వచ్చు. అలా మొత్తం డీటెయిల్డ్‌గా స్కిల్స్. తర్వాత ప్రాజెక్ట్స్‌లోకెళ్తే మీరు చూసినట్లయితే ప్రాజెక్ట్ శాంపుల్ డాష్‌బోర్డ్. అతను పవర్ బిఐ డాష్‌బోర్డ్‌ని వర్క్ చేసినట్టున్నాడు. సో, పవర్ బిఐ డాష్‌బోర్డ్ దానికి సంబంధించిన స్కిల్స్, ఏ టూల్స్ వాడాము, వాటిలో ఇంపాక్ట్స్ ఏం, కేపీఐస్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ లింక్ ఒకవేళ పబ్లిక్ అవైలబిలిటీ ఉంటే ప్రాజెక్ట్ ఆప్షన్ డైరెక్ట్‌గా గిటబ్‌లోకి వెళ్ళడం గానీ, వేరే ఎక్కడన్నా మీరు పబ్లిక్ సర్వర్స్‌లో డిప్లాయ్ చేసుంటే వాటిల్లోకి వెళ్ళడం గానీ, అలా మీరు డిస్‌ప్లే చేయొచ్చనమాట. తర్వాత గోల్స్. గోల్ సెక్షన్‌లోకి వెళ్తే షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ కూడా మీరు డిఫైన్ చేయొచ్చు. ఇట్స్ ఆప్షనల్. ఇట్ ఈస్ అప్ టు యూ. తర్వాత కాంటాక్ట్‌లో మీ ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయొచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్‌హబ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. హైర్ మీ ఆప్షన్ ఇస్తే హైర్ మీ క్లిక్ చేయగానే మీకు మెయిల్ వెళ్ళేటట్టు కూడా మీరు సెట్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా సింపుల్ పోర్ట్‌ఫోలియో మీరు మీరు చూస్తే రెజ్యూమ్‌ని పక్కన పెట్టుకొని మీరు చూస్తే పెద్దగా డిఫరెన్స్ ఉండదు. బట్ ద వే ఇట్ లుక్స్, ద డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పోర్ట్‌ఫోలియో హ్యావ్ ఖచ్చితంగా రిక్రూటర్స్‌కైతే ఐ క్యాచింగ్‌గా ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి అట్‌లీస్ట్ 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎస్పెషల్లీ డేటా అనలిటిక్స్ ఆర్ టెక్నాలజీలో ఉండే వాళ్ళకి ఇలాంటివి చాలా అవసరం ఉంటాయి. 2026 ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ ప్లేయర్ అగైన్. సో, 2026లో ఎలా ఉంటుందో ఊహించలేం. మాస్ హైరింగ్స్, లే ఆఫ్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. వీటికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. కెరియర్ స్విచ్ అవుతున్నాం, లేదంటే జాబ్ స్విచ్ అవుతున్నాం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకు. సో, మీరు చూసారు లైవ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మూవ్ అవుదాం. రెజ్యూమ్ వర్సెస్ పోర్ట్‌ఫోలియో సైడ్ బై సైడ్ డిఫరెన్సెస్ చూద్దాం. సో, రెజ్యూమ్‌లో జస్ట్ షార్ట్ సమ్మరీ మాత్రమే పెడతారు. పోర్ట్‌ఫోలియో డీప్ ప్రూఫ్ ఉంటదనమాట. ఇది ఏటీఎస్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది. రెజ్యూమ్ ఎందుకంటే టూల్‌లో పాస్ చేస్తారు కాబట్టి. పోర్ట్‌ఫోలియో హ్యూమన్ ఫ్రెండ్లీ. సంబడీ కెన్ హావ్ ద లింక్ ఇన్ వాట్సాప్. లింక్ ఓపెన్ చేస్తే మొబైల్‌లో కూడా వెబ్‌సైట్ పోర్ట్‌ఫోలియో ఓపెన్ అవుతుంది. సో, రెజ్యూమ్‌తో అప్లై చేయాలి. పోర్ట్‌ఫోలియోతో అప్లై చేయనవసరం లేదు. ఎవరికైనా పోర్ట్‌ఫోలియో యాక్సెసిబుల్ అయింది అంటే దే కెన్ థింక్ అబౌట్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్. స్క్రీనింగ్ మాత్రమే కాదు, మేబీ జాబ్ రెడీ అనే ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో, ఏం కమ్యూనికేట్ చేస్తారు? రెజ్యూమ్స్ సేస్ వాట్ యూ నో, బట్ పోర్ట్‌ఫోలియో షోస్ వాట్ యూ కెన్ డూ. సో, దేర్ ఈస్ ఎ క్లియర్ డిఫరెన్స్. వాట్ యూ నో వర్సెస్ వాట్ యూ కెన్ డూ. రెండిటికి చాలా క్లియర్ డిఫరెన్స్ మీకు అర్థమైందనుకుంటాను. మీరు మీకు ఏం తెలుసు అనే దానికంటే కూడా మీరు ఏం చేయగలరు అనేది ఇంపార్టెంట్. సో, రెజ్యూమ్ ఓపెన్స్ ద డోర్, పోర్ట్‌ఫోలియో గెట్స్ యూ సెలెక్టెడ్. సో, మీకి కొంచెం బూస్ట్ అవుతుంది. జస్ట్ స్క్రీనింగ్ మాత్రమే కాదు. ఇతను జాబ్ రెడీగా ఉన్నాడు. మేబీ వీ కెన్ చూసి హిమ్ డైరెక్ట్‌గా టెక్నికల్ రౌండ్ షెడ్యూల్ చేయడానికి ఇలాంటివి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, కేర్‌ఫుల్‌గా థింక్ చేయండి. పోర్ట్‌ఫోలియోస్ డెవలప్ చేసుకోవాలి. ఫ్రీ యాప్స్ యూజ్ చేసుకొని మీరు సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సిన లేదు. ఉన్న క్రెడిట్స్ యూజ్ చేసుకొని యూ కెన్ డెవలప్ ద పోర్ట్‌ఫోలియో ఆల్సో. సో, విన్నింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే, ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. పోర్ట్‌ఫోలియో డెవలప్ చేసుకొని రెజ్యూమ్ డ్రాప్ చేద్దామా అంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే జాబ్ అప్లై చేసినప్పుడు రెజ్యూమ్ కూడా అవసరం. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కవర్ లెటర్ రాకపోవచ్చు. బట్ రెజ్యూమ్ ఖచ్చితంగా ఉండాలి. రెజ్యూమ్‌లో పోర్ట్‌ఫోలియో లింక్ యాడ్ చేయండి. అట్‌లీస్ట్ ఆ లింక్ గాని అట్రాక్టివ్‌గా ఉంటే ఆ లింక్ క్లిక్ చేసి దే విల్ సీ ఓకే. థిస్ పర్సన్ హావ్ పోర్ట్‌ఫోలియో, రెస్ట్ ఆఫ్ ద రెజ్యూమ్స్ డు నాట్ హావ్. ఇంపాక్ట్ ఉంటుంది. ఒక 10 రెజ్యూమ్‌లు 10 అప్లికేషన్‌లు వస్తే 10 రెజ్యూమ్‌లు ఉంటాయి.
అది రెజ్యూమ్‌లో మీ రెజ్యూమ్ స్టాండర్డ్‌గా ఉంటుంది. సో, మీరు స్ట్రాంగ్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోండి. ఈ రెండిటిని స్ట్రాటజిక్‌గా కనెక్ట్ చేసి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం మీరు అలవాటు చేసుకోవాలి. సో, ఇది వాటివి అనమాట. మీరు క్విక్‌గా సమ్మరైజ్ చేసుకుంటే రెజ్యూమ్ అంటే ఏంటి? పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? పోర్ట్‌ఫోలియో లైవ్ ఎగ్జాంపుల్ చూసాం. అసలు పోర్ట్‌ఫోలియో ఎలా ఉంటుంది? సో, మీకీ పోర్ట్‌ఫోలియోని ఫ్రమ్ స్క్రాచ్ ఎలా డెవలప్ చేసుకొని, ఎక్కడ హోస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ మనం ఎలా షేర్ చేసుకోవచ్చు త్రూ వాట్సాప్ ఆర్ ఆర్ లింక్డ్ఇన్. ఇలాంటి వీడియోస్ కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. మనం ఫ్యూచర్‌లో ఆ వీడియోస్ కూడా చేద్దాం. వి విల్ ట్రై టు హెల్ప్ యూ హౌ టు క్రియేట్ పోర్ట్‌ఫోలియో ఆల్సో. సో, అది ఇవాల్టి వీడియో. కెరీర్ 24/7లో మీకు కూడా డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్, జనరేటివ్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ఇలా చాలా అప్ స్కిల్లింగ్ కోర్సెస్, సైబర్ సెక్యూరిటీ కూడా ఫ్యూచర్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ రావచ్చు. బిజినెస్ అనలిటిక్స్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా రావచ్చు. సో, మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇక్కడికెళ్ళి ఫార్మ్ ఫిల్ చేస్తే ఎగ్జామ్ కౌన్సిలర్స్ ఆర్ ఎక్స్‌పర్ట్ కౌన్సిలర్స్ కాల్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు జీఎన్ టెక్ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. 2026 ఈస్ గోయింగ్ టు బీ వెరీ క్రూషియల్ ఫర్ ఎవ్రీబడీ. ఎలాంటి టెక్నాలజీ కొత్త టెక్నాలజీ భూమిలోకి వస్తుందా? లేకపోతే ఉన్న టెక్నాలజీనే జాబ్స్ రీప్లేస్ చేస్తుందా? అవేమన్నా ఎఫెక్ట్ అవుతాయా? ఎవ్వరికీ తెలీదు. యూ బీ ప్రిపేర్డ్ టు సస్టైన్ ఎనీ సిట్యుయేషన్ కమ్స్ ఇన్ 2026. సో, అప్ స్కిల్ అవ్వండి. యాడ్ చేయనీకి ఎక్కువ రోజులు లేదు 2026. సో, ట్రై టు స్కిల్ యువర్‌సెల్ఫ్ అండ్ దెన్ సస్టైన్, సర్వైవ్ అండ్ దెన్ గ్రో వితిన్ ద మార్కెట్. ఇదైతే నేను క్లియర్‌గా చెప్తాను. ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.